హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ప్రభుత్వ గోడౌన్స్ నుంచి ఒక మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్లో ఉన్న జాబ్ డీటెయిల్స్ అన్ని క్లియర్గా చూద్దాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు మా నుండి చిన్న రిక్వెస్ట్ అండి. చాలామంది మన వీడియోస్ చూస్తున్నారు కానీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు. సో వీడియో చూసిన వెంటనే వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. సో ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం. సిడబ్ల్యూఎస్ యంగ్ ప్రొఫెషనల్ రిక్రూట్మెంట్ 2025 దీనికి గాను ఇది వ్యవసాయ రంగానికి లాజిస్టిక్ సపోర్ట్ అందిస్తుంది. సో ఈ రిక్రూట్మెంట్ ద్వారా మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్ అండ్ ప్రాజెక్ట్ సివిల్ ఇంజనీరింగ్ వంటి విభాగాల్లో యంగ్ ప్రొఫెషన్స్ ని కోసం అయితే ఈ రిక్రూట్మెంట్ అనేది రిలీజ్ చేశారు. సో ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి సిడబ్ల్యూసి అధికారిక వెబ్సైట్లో అయితే మీరు అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఈ జాబ్కి మీరు అప్లై చేసుకోవడానికి ఇంపార్టెంట్ డేట్స్ అనేది మనం చూసుకున్నట్లయితే June 18, 2025 ఈ రోజునైతే నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఆన్లైన్లో అప్లికేషన్స్ తీసుకోవడం కూడా June 18, 2025 ఈ రోజు నుంచి అయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేది తీసుకుంటున్నారు. అండ్ మీరు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ మనం చూసుకున్నట్లయితే July 1, 2025 ఈ డేట్ లోపు అయితే మీరు ఈ జాబ్కి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్. సో ఈ డేట్ లోపు అప్లై చేయాల్సి ఉంటుంది. సో సిడబ్ల్యూసి యంగ్ ప్రొఫెషనల్ పోస్టుల కోసం పోస్టుల వివరాలు అండ్ శాలరీస్, ఎక్కడ వర్క్ చేయాల్సి ఉంటుంది అవన్నీ ఈ వీడియోలో క్లియర్గా ఇప్పుడు మనం చూసేద్దాం. సో పోస్ట్ కోడ్ వచ్చేసి 1, పోస్ట్ నేమ్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. సో దీనికోసం క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే బీటెక్, సిఎస్సి ఆర్ ఐటీ లేదా ఎంసీఏ, బిజినెస్ అండ్ డేటా అనాలిసిస్లో సర్టిఫికేషన్ ఉంటే వాళ్ళకి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే మంత్కి వచ్చేసి 50,000 శాలరీ అనేది ఉంది. నెక్స్ట్ వర్కింగ్ ప్లేస్ మనం చూసుకున్నట్లయితే న్యూఢిల్లీ కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 2 చూసుకున్నట్లయితే ఈ పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్. ఇక్కడ కూడా ఒకటే వేకెన్సీ ఉంది. సో దీనికోసం క్వాలిఫికేషన్ మనం చూసుకున్నట్లయితే ఎంబీఏ జనరల్ మేనేజ్మెంట్ ఆర్ మార్కెటింగ్ లాజిస్టిక్స్ కంప్లీట్ చేసి ఉండాల్సి ఉంటుంది. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 50,000 0 to 3 years ఎక్స్పీరియన్స్ లేదా 60,000 3 yearsకి మించిన అనుభవం ఉన్న వాళ్ళకి, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అయితే 60,000గా శాలరీ ఉంది. సో వర్కింగ్ ప్లేస్ వచ్చేసి రాయ్పూర్. అండ్ నెక్స్ట్ థర్డ్ పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సివిల్ ఇంజనీరింగ్. సో ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 3 yearsకి మించిన అనుభవం ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 60,000 per month శాలరీ ఉంది. సో న్యూఢిల్లీలో కార్పొరేట్ ఆఫీస్లో వర్క్ అనేది చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫోర్త్ పోస్ట్ వచ్చేసి యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ ఇంజనీరింగ్ సివిల్లో. ఇక్కడ ఒక వేకెన్సీ ఉంది. సో బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ 3 yearsకి మించిన ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ మనం చూసుకున్నట్లయితే 60,000 per month ఉంది. అండ్ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి రాయ్పూర్లో వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఫిఫ్త్ పోస్ట్ యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్. సో ఇక్కడ కూడా ఒకటే వేకెన్సీ ఉంది. బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ 3 yearsకి మించిన వర్క్ ఎక్స్పీరియన్స్ అనేది ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. అండ్ శాలరీ చూసుకున్నట్లయితే 60,000 per month ఉంది. అండ్ వర్కింగ్ ప్లేస్ చూసుకున్నట్లయితే పంచ్కులా, ఇక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ సిక్స్త్ పోస్ట్ యంగ్ ప్రొఫెషనల్ ప్రాజెక్ట్ ఇంజనీర్ సివిల్. సో ఇక్కడ కూడా ఒకటే వేకెన్సీ ఉంది. ఇక్కడ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ 3 yearsకి మించిన వర్క్ ఎక్స్పీరియన్స్ కూడా ఉండాలి. సో శాలరీ మనం చూసుకున్నట్లయితే 60,000 per month ఉంది. అండ్ వర్కింగ్ ప్లేస్ వచ్చేసి భువనేశ్వర్. సో ఇక్కడైతే వర్క్ చేయాల్సి ఉంటుంది. సో ఏజ్ లిమిట్స్ చూసుకున్నట్లయితే అన్ని పోస్టులకి కూడా మ్యాక్సిమం 35 years లోపు ఉన్న వాళ్ళు ఈ జాబ్కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ రిక్రూట్మెంట్ అండ్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే విద్యార్హత చూసుకున్నట్లయితే మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్కి బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఐటీ లేదా ఎంసీఏ అనాలిసిస్ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి సిడబ్ల్యూసి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్కి గాను సెలెక్షన్ ప్రాసెస్ మనం చూసుకున్నట్లయితే షార్ట్ లిస్టింగ్ అనేది ఉంటుంది. ఫస్ట్ వాళ్ళ క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్స్ ఆధారంగా అయితే వాళ్ళని షార్ట్ లిస్ట్ చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సనల్ ఇంట్రాక్షన్. షార్ట్ లిస్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో క్యాండిడేట్స్ వాళ్ళకి వ్యక్తిగత ఇంటర్వ్యూకి అయితే పిలుస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఎలా అప్లై చేసుకోవాలి, ఈ సిడబ్ల్యూసి యంగ్ ప్రొఫెషనల్ పోస్ట్కి ఎలా అప్లై చేసుకోవాలి అంటే అధికారిక వెబ్సైట్కి వెళ్లాల్సి ఉంటుంది. అండ్ కెరీర్ సెక్షన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. సో కెరియర్ @CWC డైరెక్ట్ రిక్రూట్మెంట్ 2025 ఈ లింక్ మీద అయితే మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే అడ్వర్టైజ్మెంట్ నెంబర్ CWC ఆర్ ఇంజనీరింగ్ ఎంగేజ్మెంట్ ఆర్ యంగ్ ప్రొఫెషనల్
అక్కడైతే ఆ దరఖాస్తు మీద అయితే మీరు లింక్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. అండ్ రిజిస్ట్రేషన్ చూసుకున్నట్లయితే న్యూ రిజిస్ట్రేషన్ ఎంచుకుని మీ నేమ్ అండ్ ఈమెయిల్ ఐడి అండ్ కాంటాక్ట్ డీటెయిల్స్ అన్నీ కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. అండ్ దరఖాస్తు ఫామ్ నింపండి. అవసరమైన క్వాలిఫికేషన్స్ అండ్ ఎక్స్పీరియన్సెస్ అండ్ మీ వ్యక్తిగత వివరాలన్నీ కూడా జాగ్రత్తగా అయితే ఫిల్ చేయండి. అండ్ డాక్యుమెంట్స్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి ఫోటో అండ్ మీ సిగ్నేచర్ అండ్ మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అన్నీ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. దరఖాస్తు ఫామ్ని కంప్లీట్ చేసి చాలా జాగ్రత్తగా అప్పుడైతే సబ్మిట్ బటన్పై మీరు క్లిక్ చేయాల్సి ఉంటుంది. సో దీనికోసం అవసరమైన డాక్యుమెంట్స్ మనం చూసుకున్నట్లయితే మీ స్టడీ సర్టిఫికేట్స్ అండ్ మార్క్ షీట్స్ ఆర్ డిగ్రీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అండ్ మీ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అండ్ మీ ఫోటో అండ్ సిగ్నేచర్ అండ్ రెగ్యులర్ కోర్స్కి సంబంధించిన సర్టిఫికేట్స్ కూడా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సిడబ్ల్యూసి యంగ్ ప్రొఫెషనల్ జాబ్స్కి రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే పోస్ట్ కోడ్ 1 మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్, దీనికి గాను మీకుండే రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అంటే డేటా అనాలిసిస్ అండ్ విజువలైజేషన్, పవర్ బిఐ, పైథాన్, ఎస్క్యూఎల్ వంటి సాధనలతో అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సాఫ్ట్వేర్ హౌసింగ్, సీసీటీవీ, గేట్ ఆటోమేషన్ వంటి ప్రాజెక్టుల కోసం సమన్వయం చేయాలి. అండ్ రిపోర్ట్ మేనేజ్మెంట్ అండ్ కంప్లైన్స్ మానిటరింగ్. అండ్ నెక్స్ట్ పోస్ట్ కోడ్ 2 మార్కెటింగ్ అండ్ బిజినెస్ డెవలప్మెంట్, దీనికి గాను రెస్పాన్సిబిలిటీస్ మనం చూసుకున్నట్లయితే మార్కెట్ రీసెర్చ్ అండ్ స్టేక్ హోల్డర్ ఎంగేజ్మెంట్ అండ్ అగ్రికల్చర్కి బల్క్ సేకరణ అండ్ క్లస్టర్లో తయారీదారులు మరియు వ్యాపారులతో అయితే సంబంధాలు ఉంటాయి. అండ్ సిడబ్ల్యూసి సేవల కోసం రైతులు, ఎఫ్పిఓలు, బ్యాంకులకు అవగాహన అయితే కల్పించాల్సి ఉంటుంది. అండ్ పోస్ట్ కోడ్ 3 to 6 ఇక్కడ దీనికి చూసుకున్నట్లయితే ప్రాజెక్ట్ ఇంజనీరింగ్, సివిల్. సో ఇక్కడైతే మీకు వర్క్ కన్స్ట్రక్షన్ ఉంటుంది కదా, అక్కడ మీరు పర్యవేక్షించాల్సి ఉంటుంది. అండ్ సైడ్ డ్రాయింగ్స్ అండ్ సూచనల ప్రకారం అదనపు ప్రత్యామ్నాయ అంశాల నిర్వహణ అనేది కూడా మీరు చేయాల్సి ఉంటుంది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ జాబ్స్లో మీకు ఏదైనా క్వాలిఫికేషన్ ఉండి మేము ఈ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనుకుంటే వీడియో క్లియర్గా చూసేయండి. అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ మీ ఫ్రెండ్స్లో కూడా ఎవరికైనా ఈ క్వాలిఫికేషన్స్తో జాబ్ కోసం వెయిట్ చేస్తున్నట్లయితే వాళ్ళకి కూడా ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి. సో ఇలాంటి మంచి మంచి జాబ్ అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.